హలో ఎవ్రీవన్. సో ఫైనల్లీ మనకి సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక క్లారిటీ ఇచ్చింది నీట్ 2020 పైన, అండ్ కౌన్సిలింగ్ పైన కూడా క్లారిటీ ఇస్తుంది. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇంకా రాలేదు, త్వరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. సో కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం కౌన్సిలింగ్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బేటా, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్లో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ మొత్తం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో మొత్తం అన్నిట్లో కలిపి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకేనా బేటా. అండ్ తెలంగాణలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మొత్తం కలిపి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ని అండ్ తెలంగాణని రెండింటిని కంపేర్ చేసి చూసినట్టయితే ఎక్కడ ఎక్కువ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఆంధ్రప్రదేశ్లో నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా, అండ్ తెలంగాణలో నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారా. సో ఆంధ్రప్రదేశ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందా, తెలంగాణలో కాంపిటీషన్ ఎక్కువగా ఉందా, ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుందా, లేదా తెలంగాణలో చదివిన వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుందా మెడికల్ కాలేజ్లో. సో ఈ అన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండవలసిన అవసరం ఉంది. సో అందుకనే నేను ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. సీ హియర్ బేటా, మనకు ఒక్కసారి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ వాళ్ళకి 50% అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 40%, అండ్ జనరల్లో ఉన్న పీడబ్ల్యూడీ వాళ్ళకి మనకి 45%, అంటే 38 మార్క్స్, 180 మార్క్స్, 108 మార్క్స్, 128 మార్క్స్. సో ఎవరైతే ఈ కట్ ఆఫ్ని క్వాలిఫై అవుతారో, సో ఎవరైతే ఈ కట్ ఆఫ్లో మార్క్స్ తెచ్చుకుంటారో సో వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో ఈ కట్ ఆఫ్లో మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో సియర్ బేటా, ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ 39,388 పీపుల్స్ ఉన్నారు. సో ఇది ఒక సర్వే ప్రకారం బేటా. సో కొంచెం చేంజ్ ఉండొచ్చు, బట్ 95% ఇవి కరెక్టే వస్తాయి. ఓకేనా బేటా. మీకు కావాల్సే ఆ సర్వే రిపోర్ట్ కూడా కింద పీడిఎఫ్ అనేటువంటిది ఇస్తాను, మీరు అందులో మీ నేమ్ కూడా ఉంటుంది, చూసుకోండి. సియర్ బేటా. సో 39,388. అదే మనం తెలంగాణ నుంచి ఈ కట్ ఆఫ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ సంఖ్య చూసుకున్నట్టయితే 32,899 మంది తెలంగాణ నుంచి ఉన్నారు స్టూడెంట్స్. ఓకేనా బేటా. అదే సిహియర్ ఒకవేళ మన గవర్నమెంట్ కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్టయితే 11 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి. అర్థమైందా బేటా. అండ్ ఒక 2 మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ అదే ప్రైవేట్ కాలేజెస్ చూసుకున్నట్టయితే మొత్తం 15 ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటి ఉన్నది. గవర్నమెంట్ కాలేజీలో ఈ 11 గవర్నమెంట్ కాలేజీలో మొత్తం 2,337 సీట్స్ ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజీలో చూసుకున్నట్టయితే 15 కాలేజెస్లో 2,673 సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో మొత్తం ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ మైనారిటీ కాలేజెస్ కలుపుకొని అన్ని కాలేజీలో టోటల్ సీట్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మనకు 5,010 సీట్స్ ఉన్నాయి. 5,010 సీట్స్ ఉన్నాయి మొత్తం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ కలుపుకుంటే. అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజీలో 23 ఉన్నాయి. 23 కాలేజీల్లో 3,350 సీట్స్ అనేటువంటి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు 10 మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా 1,765 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ టోటల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య చూసుకున్నట్టయితే 5,115 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ అండ్ ఏపీలో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ యొక్క సంఖ్య చూసుకున్నట్టయితే తెలంగాణలో కొంచెం తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు. అర్థమవుతాం బేటా. ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. సో మొత్తం డిఫరెన్స్ చూసినట్టయితే 6,000 సంథింగ్ చేంజ్ అనేటువంటి మనకు వస్తుంది. ఓకేనా బేటా. అంటే తెలంగాణలో కాంపిటీషన్ అనేటువంటిది కొంచెం తక్కువ ఉంది వెన్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ వీళ్ళకి సీట్ల సంఖ్య కూడా ఇక్కడ 15 ఉన్నాయి, ఇక్కడ 10 మాత్రమే. సీట్లు కూడా ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి, ఒక 5 సీట్లు ఎన్నైనా ఎక్కువనైతే ఇక్కడ ఉన్నాయి. ఇది తెలంగాణ స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్. వీళ్ళకి ఈజీగా సీట్ రావడానికి మనకి ఆస్కారం అవుతుంది తెలంగాణ స్టూడెంట్స్కి. ఈ 32,899 మంది స్టూడెంట్స్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తొందరగా ఇందులో సీట్ రావడానికి మనకు ఆస్కారం ఉంది. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కష్టం, ఎందుకంటే 6,000 మంది చిల్లర అంటే ఎంతో కొంత
ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఓకేనా బేటా, వీళ్ళకి కొద్దిగా కష్టం ఉంది. అదే ఇంకొక డిసడ్వాంటేజ్ మనం తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకు మొత్తం గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి బేటా? 1765 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే తెలంగాణ నుంచి గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటువంటి నీట్ స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేటువంటి తక్కువ. ఇక్కడ చూసుకున్నట్టయితే 2337 మందికి గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. అర్థమైందా బేటా? ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఎంత అయినా లేకుండా గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే వీళ్ళకి ఎంతైనా కొంచెం బెనిఫిటే. అర్థమవుతుందా బేటా? సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటువంటి సీట్ వచ్చేటువంటి నీట్ స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేటువంటిది ఇక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. అదే ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి. 3350 ఎన్ని ఉన్నాయి బేటా? ప్రైవేట్ కాలేజీలో సీట్స్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జస్ట్ 15 కాలేజ్ మాత్రమే ఉన్నాయి, 2673 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ సంఖ్య అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో తక్కువ. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య తెలంగాణలో ఎక్కువ. అంటే తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా బేటా? సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఏపీ వర్సెస్ తెలంగాణ. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్ కోసం సో వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. సో నేను వెంటనే వితిన్ 1 or 2 days, ఇఫ్ పాసిబుల్ 6 hours లోపే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.